హాయ్ అండి, వెల్కమ్ టు అనస్ కిచెన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పెప్పర్ చికెన్. నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఇది కేజీ పెప్పర్ చికెన్ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. చికెన్కి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో పోపు దినుసులు, లవంగాలు 4 చెక్క. పెప్పర్ చికెన్కి 2 బిగ్ సైజ్ ఆనియన్స్, 1 కేజీ చికెన్కి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్స్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. చికెన్ వేసుకుందాం. ఈ హల్దీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీట్లో నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. 10 minutes. పెప్పర్ పౌడర్ హోమ్ మేడ్ అండి. 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి కొద్దిగా వేసుకోవాలి. వేయలేదండి, మీట్లో నుంచి వచ్చిన వాటర్లోనే మొత్తం చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. మీట్ ఉడకడానికి జస్ట్ 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. హైలో పెడితే తొందరగా మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉడికిందా లేదా మధ్య మధ్యలో చెక్ చేయండి. ఓకే అండి, ఫైనల్గా పెప్పర్ చికెన్ నాకు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.